ఇప్పుడు నువ్వు 9 ఏళ్ళ కాడికి సినిమాలు చేస్తున్నావు కదమ్మా. అవును. మొత్తం లెక్క పెడితే నేను నుంచి 5 ఏళ్ళకి నుంచి చేస్తున్నావు. అలా నాయన యాక్టర్ వాళ్ళ అమ్మ యాక్టర్ వాళ్ళ అన్న యాక్టరే మళ్ళీ పిల్లలు అకేళ్ళని యాక్టర్లే. ఇప్పుడు మీ ఇంట్లో అందరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నటించుకుంటారా అమ్మ? చెప్పాలనుకుంటే ఇట్లా ఇట్లా చెప్తారా? ఇంప్రొవైజేషన్లు నడుస్తుంటాయి అంట కదా, ఇంట్లో ఎప్పుడన్నా అట్లా చేస్తారా మీరు? గట్టిగా యాక్చువల్గా నేర్పించుకుంటారా? అమ్మ అండ్ డాడీ తర్వాత నేనే సీనియర్ యాక్టర్ ఇంట్లో. ఎందుకంటే నేను 5 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి సీనియారిటీ వైజ్ నాకే ఉంది మా సిబ్లింగ్స్లో. బట్ అట్లా అంత చిన్నప్పుడు కొంచెం నేను అల్లరి ఎక్కువ చేశాను. ఇలాంటిదంతా నాకే తెలుసు, నేనే సీనియర్ యాక్టర్, మీరందరూ వినాలి, ఆ టైప్లో చిన్నప్పుడు చేశాను. కానీ దాని తర్వాత లేదండి. సో దాని తర్వాత ఎంజాయ్ చేసుకుంటాం. మేము సినిమా గురించే మాట్లాడతాం ఇంట్లో, ఎందుకంటే పుట్టి పెరిగింది సినిమా ఇండస్ట్రీలోనే. సో మా టాపిక్స్ ఎక్కువ దీని చుట్టే ఉంటుంది. అవును, అదే ఎంతకైనా ఎక్కడికో వెళ్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేస్తుంది. సో అదే చిన్నప్పటి నుంచి అలవాట. ఇప్పుడు ఆ కేలెన్లో అన్నదమ్ములు అన్న కలుస్తుంటారా అందరూ? అవునండి, మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ. మేము అన్నిటికీ మీట్ అవుతుంటాం ఎనీ అకేషన్. తర్వాత రోజు మెసేజింగ్లో అప్ టు డేట్ ఉంటాము, ఒక్కొక్కరు లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. సో చాలా క్లోజ్ ఫ్యామిలీ. ఇప్పుడు మీ ఆయన నువ్వు మళ్ళీ సినిమా చేస్తా అంటే సరేనమ్మా అన్నాడా? సరే అని అనకపోతే నేను ఎట్లా అండి చేస్తాను? అందుకే అంటున్నా. ఇప్పుడు ఆయన అంటే ఐటీ బిజినెస్ అన్నావు కదమ్మా, మరి బుడ్డది ఏం చదువుకుంటుంది? పాప 4th క్లాస్లో ఉన్నారు. 4వ తరగతికి వచ్చింది. అవును. ఇప్పుడు ఆమెను చూసుకోవాలి కదమ్మా, మళ్ళీ నీకేమన్నా ఇబ్బంది అవుతుందా, మళ్ళీ కష్టం అవుతుందేమో, పిల్ల ముఖ్యం కదా, ఇట్లా ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డు అట్లా? లేదండి, అది డెఫినెట్గా నాకు ఒక బ్లెస్సింగే నా హస్బెండ్ రాహుల్. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ఆయననే ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఒక టాలెంట్ ఉన్నప్పుడు ఒక ప్రొఫెషన్ని ఎప్పుడు వదలకూడదు, కంటిన్యూ చెయ్యాలని ఆయననే ఎక్కువ నన్ను పుష్ చేసింది. సో దట్ వే నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అది. సో ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఒక హస్బెండ్ వైఫ్కి. హస్బెండ్ కెరియర్లో వైఫ్ సపోర్ట్ చేయాలి, వైఫ్ కెరియర్లో హస్బెండ్ సపోర్ట్ చేయాలి. అది ఈక్వల్, అంటే 2 హ్యాండ్స్ క్లాప్ కొడితేనే కదా సౌండ్ వస్తుంది. సో అది అనేది చాలా ఇంపార్టెంట్. నాకు థ్యాంక్ గాడ్ అది దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ పాప ఆబ్వియస్లీ ఇప్పుడు కొంచెం స్కూల్ రొటీన్ అవన్నీ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం 5 ఏళ్ళకేంచి షురు చేసినావు నటన చేసుడు, బుడ్డదాన్ని పంపవా మరి సినిమాలలో? అచ్చో, ఇప్పుడు చూస్తే అడుగుతారు ఎందుకు నేను కూడా చేస్తానని. నేను చాలా మంది అడిగారండి, యాడ్స్ కానీ ఫిల్మ్స్ కానీ అడిగారు పాపని చిన్నప్పటి నుంచే. బట్ అది ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ అది చేయాలని ఉంటే డెఫినెట్గా మేమైతే ఆపము. బికాజ్ నేనే చేశాను, మా ఫ్యామిలీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీయే. సో ఏది ఎప్పుడు జరగాలో అది డెఫినెట్గా జరుగుతుంది.